సిద్ధేశ్వర కోన వాటర్ ఫాల్స్ ఆఫ్టర్ 5 kilometers వాక్ ఆన్ ఫుల్ జంగల్ రోడ్. ఇది మన వ్యూ, టోటలీ వర్త్ ఇట్ అసలు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. రాబోయే రోడ్డు ఏంది బ్రో ఇంత బాగుంది. ఆ వ్యూ చూడు బ్రో ఏముందో చూడు. చూడు బ్రో వ్యూ అసలు. అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అట్ మై ఛానల్ ఫైజాన్ బ్లాగ్స్. సో టుడే మనం మండే రైడ్. ప్రపంచంలో ఎవడైనా సడ్డే రైడ్ వేస్తారు, మనం ఈరోజు చూస్తున్నాం మండే. సో మన లైనప్ చూడండి, జీటీ ఎక్స్పల్స్, అపాచీ RTR 160. బ్రో తెర నేమ్ హాయ్. బిస్మిల్లా. చలో, we have started our Monday ride. చలో, గ్రూప్ రైడ్ అంటే వీళ్ళేం బయట వాళ్ళు కాదు, నాకు తెలిసిన వాళ్ళే. సో క్లోజ్ మెంబర్స్తోనే వెళ్ళేది నేను. సో ఎక్కడికి వెళ్తానో మనం చెప్పకముందు వాళ్ళు ఫస్ట్గా మనం టిఫిన్ అది చేయాలి. ఆ తర్వాత వన్ ఆఫ్ అస్ విల్ రివీల్ ద లొకేషన్ టు యూ, ఓకేనా? సో చూస్తా ఉండండి. సో టిల్ దెన్ లుక్ అట్ ద డ్యామ్ వ్యూ బ్రో, లుక్ అట్ ద డ్యామ్ వ్యూ. పాపాక్ని రివర్. యాక్చువల్గా నేను సోలోగా వెళ్దాము అనుకున్నా, బట్ నేను రీసెంట్గా చేసిన వీడియో చూసి మన వాళ్ళు నేను కూడా వస్తామని చెప్పింటే సరే బ్రో మనం వెళ్దాము. నిజంగా చాలా డేస్ తర్వాత ఒక మంచి రైడ్ వెళ్తున్నాం, లాంగ్ రైడ్కు. సో టోటల్ ట్రిప్ రౌండ్ వచ్చేసి మనకు 220 to 250 kilometers మధ్యలో అయితే ఉంటుంది. చూడు బ్రో వ్యూస్ ఏమున్నాయి అసలు, అబ్బా బాబా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అర్లీ మార్నింగ్ రైడ్స్ అబ్సల్యూట్లీ అమేజింగ్. అండ్ వింటర్ సీజన్ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. అది డిస్క్రైబ్ చేయలేరు, ఒక బైక్ రైడర్కే అర్థమై ఉంటుంది అది ఎట్లా ఉంటుంది అని. బ్రో ఇది ఫుల్ జోష్. నాకైతే నోటి నుంచి మాటలు రావట్లే ఈ సీన్లు చూసి. మన కడప కూడా ఇంత అందంగా ఉంటుందా అని నాకు అదే ఆశ్చర్యంలో ఉన్నాడు నేనైతే. బట్ సీన్ మాత్రం బైక్ తీసుకెళ్ళి అక్కడ పోయి దిగాలి ఇప్పుడు ఫోటో. ర్యాంప్ ఉంటుంది ఫోటో, అసలు ఏదో ఒకటి చేయాలి అట్లా. ఏ చింటూ చింటూ, ఓ ఇట్స్ నాట్ చింటూ, ఇట్స్ చింటి. చింటికి చూస్తూ గుంతలు. చా పిలేకింగే, చా పిలేకింగే. టీ తాగేసి బయలుదేరుతాం, ఎందుకంటే ఒక రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు నెవర్ గో ఎంప్టీ స్టమక్. ఫారెస్ట్ చెక్ పోస్ట్ కడప. టీ బ్రేక్ కోసం ఆగుదామని చూసా. మనం ఆగిన చోట కొంచెం బ్యాక్ సైడ్ ఇరానీ చాయ్ ఉన్నది. సరే ముందర పోయి చూద్దాం అనుకున్నాం, కానీ ముందర పోతే టీ లేదు, బ్రేక్ లేదు. ఇంకా డైరెక్ట్ ఒంటిమిట్టలు ఆగి చిన్న స్టాప్ తీసుకుందాం. ఈ రోడ్డు పైన వ్యూస్ ఉంటాయి బ్రో, వేరే లెవెల్. కొండలు, ఆ ఫాగ్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎక్సలెంట్ అసలు. చూడు బ్రో పొద్దున పోతేనే వీళ్ళు పంచాయతీ చూడు. మొత్తం ఫాగ్. నీకు ఆగి ఇస్తారు, మన దగ్గర లేవు ఇడ ఒట్టకాయలు. నీకు ఇచ్చేది ఏంది ఇంకా? ఏంది బ్రో, ఉన్న డబ్బులు పెట్రోల్ కొట్టించేసాము. ఇంకా ఏదో టిఫిన్కి, మధ్యాహ్నం స్నాక్స్కి ఉన్నాయి, మధ్యాహ్నం లంచ్ స్నాక్స్ ఉన్నాయి. ఇంకా రిటర్న్ కూడా ఇంటికి పోవాలి కదా బ్రో. అప్పుడు జీటీలో పోతున్నాం, పెట్రోల్ ఉండాలి. దీనికి నేను తినే డబ్బుల కంటే దీనికి పోసే పెట్రోల్కే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి నాకైతే. ఈ బైక్ తీసుకొని నాకు 1 year అవుతుంది. పెట్రోల్ ఎంత ఖర్చు చేసినాను సార్ జస్ట్ ఈ బైక్కి? 52,000 రూపాయల పెట్రోల్ ఖర్చు పెట్టినాను ఆ GT 650కి. వీళ్ళు ఆపి మధ్యలో వీళ్ళకు 10 రూపాయలు, 50, 20 రూపాయలు ఇస్తే సరిపోదు. 50 అంటారు. యాడ్ నుంచి ఇవ్వాలి బ్రో, యాడ్ నుంచి ఇవ్వాలి బ్రో. నేను రిటర్న్ ఇంటికి పోవాలి కదా. షిట్ బ్రో. చలో బాయ్ ఆగే చాలు. ముందర వెళ్ళండి. అద్దో చింటూ వద్ద చింటూ ఫకింగ్ బీచ్. వాడు నా కొడుకు కనీసం లెఫ్ట్ కూడా తిరిగి చూడలే. వాడు లోకంలో ఆడున్నాడు. మావాడు బ్రేక్ కొట్టాడు, సరిపోయింది. బ్రేక్ కొట్టకపోయినా ఆడిపోయింది ఫస్ట్. ఏడికి వెళ్తాను, ఏడికి లొకేషన్ పేరు మాలూమ్ నేనే తెలియదు. శ్రీ సిద్ధేశ్వర కోనకి అయితే వెళ్తున్నాం. అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు యాక్చువల్ లొకేషన్ మనం వెళ్ళాల్సింది అక్కడ కాదు, కోడూరు దగ్గర ఉన్న గుండెల కోనకి వెళ్ళాల్సింది. ఏం నీళ్ళు వేర్ దే నాట్ కమింగ్. ఓకే వచ్చేసారులే. ఓ
బ్యూటిఫుల్ 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 ఉంది. సో మనం రైట్ నౌ 53.3 కిలోమీటర్స్ ఇది రైడ్ చేసాము. సో స్టిల్ 70 కిలోమీటర్స్ టు గో. టైం వచ్చేసి 8:16. అర్లీ మార్నింగ్ లేచినా కాబట్టి నాకు అర్లీగా ఆకలేస్తుంది. సాజిద్కి ఇష్టమైనట్టు కట్టెల పొయ్యి మీద దోశ, ఇడ్లీ ఉంది, వడ ఉంది, దోశ ఉంది. మన బైక్ अब तो रिव्यू कैसा है बोलना पब्लिक सब देखती हैं धन्य तू अच्छा బాలేదు అయితే అక్క దాలేదు ఇది గరం గరం అక్క ఇంకా ఎర్ర కాల్చండి అక్క కోల్చే బదులు గరం అన్నా ఇది అచ్చా అచ్చా మనకు వస్తాను దోశ ఇంకా అయితే చీలే కానా బలగినా ఇంకా 41 కిలోమీటర్స్ అయితే ఉందంట. బట్ చిట్వేల్ తర్వాత నుంచి కొంచెం ఘాట్ సెక్షన్ టైప్ ఆ లెవెల్ ఉందంట. చూద్దాం ఎట్లా ఉంటుంది ఏమో. మనం కూడా పోయేది ఫస్ట్ టైం. బ్రో వ్యూ చూడు బ్రో. చూడు బ్రో వ్యూ అసలు ఎక్సలెంట్ బ్యూటిఫుల్. అసలు గాయస్ ఏం లక్కో ఏమో కానీ ఈరోజు నాకైతే అసలు ఏందిరానైనా ఇది అసలు మన ఆంధ్రనైనా అన్నట్టు ఉన్నాను నేనైతే. సీను అట్లా ఉన్నది. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ వ్యూస్. చుట్టూరు చెట్లు, మన బైక్, ఈ రోడ్డు, ఈ నేచర్, ఈ అందాలు. చూడు ఈ ఫీలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే వీడియో చూస్తున్నంత మాత్రం అంత ఎక్స్పీరియన్స్ చేయలేరు. మీ బైక్స్ తీసుకొని అది ఏ బైక్ అయినా సరే ఆ బైక్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవాలి బయట. ఇంకా అది ఏడికైనా సరే వెళ్ళిపో. మనకు కూడా రోడ్డు తెలీదు అయినా బయలుదేరినాం, పోతున్నాంగా. సో 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం మనం మండే రైడ్లో. స్టిల్ 20 more kilometers టు గో టు రీచ్ సిద్ధేశ్వర కోన వాటర్ ఫాల్స్. అన్నా సిద్ధేశ్వర కోన కాదనా ఇది సిద్ధేశ్వర కోన. సిద్ధేశ్వర కోన 30 కిలోమీటర్లు దాటి దిగుతానే రైట్ సైడ్ లో బోర్డు వస్తుంది. చిన్న బోర్డు ఎక్కువ ఉండదు. అది దానికంటే పెంచులు కోన పెద్దది. సిద్ధేశ్వర కోన ఒక్కడేనా? లేదా ఇంకా ఇద్దరు ఉన్నారు. చిన్నది అదేం పెద్ద వాటర్ ఫాల్స్ కాదు. పెద్దది చూస్తే చూసినంత ఉంటుంది. ఆ నుంచి 30 కిలోమీటర్లు. మళ్ళీ ఆ నుంచి 20 నిమిషాల ప్రయాణం అంతే ఈ బైక్ లో అయితే. సిద్ధేశ్వర కోన చిన్నది, మామూలుది. అది డేంజర్. అది దాంతో చాలా మంది చచ్చిపోయినారు బాబా. Like, are we entering into forest? That's the question. A feeling, a vibe, road, views, అన్నీ కలిసి వచ్చాయి బ్రో. వెల్కమ్. ఘాట్ రోడ్ రైడ్ గో స్లో. ఘాట్ సెక్షన్ స్టార్ట్స్. ఓకే స్లో. ఓహో బ్రో, మున్నార్ టు అలపి రోడ్ బ్రో. ఇది మున్నార్ టు అలపి రోడ్ బ్రో. డ్యామ్ వ్యూస్ బాబా. మన సైడ్ ఇట్లాంటి రోడ్స్, ఇట్లాంటి వ్యూస్తో ఇట్స్ లైక్ అన్బిలీవబుల్. మా లోతు అయిగా సాజీదో బా. కాబోరిపోయే రోడ్డు ఏంది బ్రో ఇంత బాగుంది. నాకు అసలు ఎందుకు చెప్పలే మా వాళ్ళు నాకు ఇంత బాగుంది రోడ్ అని. ఇటు సైడు అబ్బా కొండలు చూడు బ్రో, ఎంత పెద్ద పెద్ద కొండలు. అసలు క్లౌడ్స్ తగులుతా పోతాయి దానికి. నేను లిటరల్ ఐ మీన్ షాక్లో ఉన్నాను నేను ఇప్పుడు. బైకర్కి స్వర్గం ఇది. వ్యూ చూడమా. ఈ రోడ్డు మీద రైడ్ చేయాలా లేదా వ్యూ చూసుకోవాలి నాకు అర్థం కావట్లేదు బ్రో. పోయి అవ్వా అబ్బా అయ్యమ్మా.
कहीं का साजी दो क्या बोलना मैं ये समझ में आता नहीं है असलो हुई अम्मा देख रो हाय 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 डूड्स సిద్ధేశ్వర కోన వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వడానికి ఇక్కడ మనకు బోట్స్ కనపడుతున్నాయి కదా, బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేసి లెఫ్ట్ లో ఒక సైన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ పోవాలి 5 kilometers. సో మీ సామాన్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ అయితే ఉన్నాయి. సో చలో ఇప్పుడు మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా తాపలు దిగేసి బ్రో ఇంకా లోపల వెళ్ళిపోవాలి. బాబా ఎట్లా ఉంది సీను? సూపర్ ఉంది బ్రో. రైట్ ఏ సాజిద్ బ్రో ఎట్లుంది? స్టార్టింగ్ లోనే ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ ఉండే, లోపల ఇంకా ఎట్లా ఉండాలి బ్రో? మ్యాన్ వర్సెస్ వైల్డ్ బేర్ గ్రిల్స్ సీన్స్. ఇప్పుడు సాజిద్ స్విమ్మింగ్ చేసి వస్తున్నాడు. సాజిద్ దూంగవు. అది కూడా మన ఆంధ్రలో ఎట్లా ఉంది, అది కూడా మన కడప జిల్లా సైడ్ ఇట్లా ఉందంటే ఈ లెవెల్లో నేనైతే ఎక్స్పెక్టే చేయలే. నేను కింద పడ్డ ప్రాబ్లం లే బ్రో, కెమెరా కింద పడకూడదు. దట్టమైన అడవుల్లో బేర్ గ్రిల్స్ వైబ్స్, బేర్ గ్రిల్స్ అడ్వెంచర్స్. అమ్మా నేను కానీ సింగల్ వచ్చింటే బొమ్మే. ఇంకా నేను మై చల్ గయా తూ बैक साइड इतने कहीं का कौन जाता एकला. ఈడ ఇదంతా బంటి వచ్చే సీన్లు ఇవన్నీ. ఇప్పుడు నాకు రెండు బాధలు. ఒకటి బైక్ రోడ్డు మీద ఒంటరిగా ఉంది, దెంగేసి ఆ 3 బైకులలో ఫస్ట్ నాదే దెంగేస్తాను. మళ్ళీ ఈడ బండికి నాకు పొరపాటు వచ్చింది అనుకో, నేను ఫస్ట్ ముగ్గురులో ఎవరో కొట్టి ఈడ పడిపోతా ఫస్ట్. అది చూడు బ్రో ఏంది ఈడ బండి ఎరిగింది ఆడ. ఒకవేళ ఈ వీడియో పోస్ట్ అయితే మనం బతికినట్టు, పోస్ట్ కాకపోతే ఈ ఫోన్ ఎవరు దొరికితే మా ఇంట్లో ఇవ్వండి. పోయి 500 మీటర్లు నిండు పోతా ఉన్నా. ఇట్స్ నాట్ 500 meters, ఇట్స్ 5 kilometers. क्या भाई कैसा था अब तक? ಹೋಗಿ ಹಾಲು ಜಾಗೋ గుల్లా ಮಾಡ್ಲೇಕೋ. మీరు సన్నగా ఉన్నారు బ్రో. కొంచెం అలసటగా ఉంది బ్రో. సాజీ దిగిదు కొట్టుకుంటా పోయాడు. వాటర్ సౌండ్ వినిపెడుతుంది, నాలో ఉన్న ఆనందం పొంగుతుంది. ఎట్లా ఉంది రైమింగ్? ధైర్యంగా బ్రో. వాటర్ ఫాల్ అది ఇంకా ఉంది కొంచెం దూరం. స్లీడ్ చూడు బ్రో ఏముందో. కై కా భయ్యే ఓ ఫోటో ఫోటో. అక్కడ వాటర్ ఫాల్ ఆడ ఎంత లోతు ఉంది అసలు. ఆడ వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు చూడండి. అసలు ఇక్కడి నుంచే మోకాలు నడుముల వరకు ఉంటాయి. ఇంకా అక్కడ అంటే ఇంకా మునిగిపోతారు మనుషులు. లుక్ అట్ దట్ బ్రో. రెండు గృహాలు కూడా ఉన్నాయి, అక్కడ ఒకటి అక్కడ ఒకటి. సిద్ధేశ్వర కోన వాటర్ ఫాల్స్ ఆఫ్టర్ 5 kilometers వాక్ ఆన్ ఫుల్ జంగల్ రోడ్. ఇది మన వ్యూ, టోటలీ వర్త్ ఇట్ అసలు. ఏ ముందు సీను क्या साजिद फुल वर्थ इट इज. ఇలాంటి అందమైన వాటర్ ఫాల్ దగ్గర రావాలంటే 5 kilometers నడుచుకుంటూ వచ్చినాము. ఆ 5 kilometers నడచడానికి ఫుల్ టైర్డ్ అయిపోతాము. ఎలాగోలా టైర్డ్ అవుతామని తినడానికి ఏదో స్నాక్స్ ఎవరైనా తెచ్చుకుంటారు. సో మీరు తెచ్చుకున్న స్నాక్స్ ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి కదా,
దయచేసి ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్లో పడేయకండి. ఎట్లా తెచ్చారో అదే కవర్లో వేసుకొని ఎక్కడైనా గార్బేజ్ ఉంటే ఈ హిల్ స్టేషన్లో ఎక్కడ కాకుండా గార్బేజ్ క్యాన్ కనబడితే అక్కడ పడేయండి. లుక్ అట్ దట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. చూడండి, చూడు ఒక్కసారి. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్? కామెంట్లో చెప్పండి. బ్రో లైఫ్ ఫీడింగ్ వేస్తున్నాడు చేపలకు. సొప్పు నువ్వు మెసేజ్ పాస్ కరేనా అదేనా బ్రో? తెచ్చిన స్నాక్స్ అని చేపలు తింగుతున్నాడు. హలో భాయ్, మేము బయలుదేరుతున్నాము. టైం 12:30 అయింది. మనము చాలా నడిచింది 5 కిలోమీటర్స్. సో ఒక్కసారిగా బాయ్ చెప్పుకోండి వాటర్ ఫాల్స్కి. ఎట్లా ఉందో కామెంట్స్లో చెప్పండి. హౌ ఇస్ ద వాటర్ ఫాల్? సూపర్ సూపర్. క్యా బహన్? అందరూ ఒకసారి విజిట్ చేయండి. క్యా సాదిక్? సూపర్ సూపర్ బ్రో, అందరు రావాలి, విజిట్ చేయాలి. స్పీచ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆఫర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను పిలిచినందుకు చాలా రోజులు అనుకున్నాం కానీ కుదరలేదు. దాదాపు 1 year నుంచి అనుకుంటాం బ్రో, కానీ ఈరోజు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొద్దిసేపు రెస్ట్, లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతా. మాటలు లేవు. వచ్చిన వాళ్ళు, ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు దయచేసి ఓన్లీ ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా వెళ్ళండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని చిల్లరగా దాంట్లో నీళ్ళలో దిగడం అట్లాంటి పని చేయకుండా వైఫ్ ఎంజాయ్ చేయండి అంతే. డోంట్ డ్రింక్, డోంట్ డ్రింక్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని 1/2 hour అయితే అయింది. ఈ 1/2 hourలో మనకు 3 అడిగినారు బ్రో, పోతూ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు, మీ లోపల పోయిచారా అని. అంటే వాళ్ళు అడిగే విధానం ఎట్లా ఉండదంటే వీళ్ళు తిరిగి బతికి వచ్చినారా అన్నట్టు అడిగినారు వాళ్ళు, ఇండైరెక్ట్లీ. అర్థమైంది. సొంత డేంజరస్ లోకల్ వాళ్ళే అంతగా అడుగుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. వెళ్ళకపోతే పోవాకండి అని చెప్తున్నారు. అదే వెళ్ళకండి, వాళ్ళు ఇండైరెక్ట్లీ అంటారు. Still 2 points left, 197 kilometers covered. ఈరోజు జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రో. అన్బిలీవబుల్ సీన్స్. మన ఆంధ్రాలో ఇలాంటి ఒక లొకేషన్ కూడా ఉందా? బట్ ఇది చూసేసాక నా మైండ్ అయితే బ్లోన్. వ్యూ చూడు బ్రో ఏముందో. మన GT 650 లేక్, ఆ సన్సెట్, బ్యూటిఫుల్ సీన్, ఆరెంజ్ వైబ్ ఉంది. ఓకే గ్యాంగ్, ఈరోజు రైడ్ అయితే మనది successfully completed. We have reached Kamalapuram. There's our GT, Xpulse, RTR. And चलो भाई साजिद, how was your experience? कैसा था? Memorable भाई. 10 को कितना marks? 10 को 20. Bro, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నది? నెక్స్ట్ లెవెల్ బ్రో. ఎప్పుడు మర్చిపోలేను. మళ్ళీ 10 టిప్స్ మీరు ఇంకా నన్ను పిలిచాలని. షూర్ 10 को कितना marks? ఎన్ని మార్క్స్? 10 కి 30 బ్రో. ఫుల్ ఎంజాయ్. గుడ్. ఓకే భాయ్, చలో థ్యాంక్స్ ఫర్ కమింగ్ భాయ్ సాజిద్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ రైడ్ కలుద్దాం. చలో భాయ్, వీడియో నచ్చింటే తప్పకుండా ఏం చేయాలి? లైక్ అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫైజన్ వ్లాగ్స్. ఓకే, థ్యాంక్ యూ.